ఈయన పేరు విజయ్ కుమార్. నా హస్బెండ్. నా పేరు ప్రవళిక. ఈయనకి జాన్ 17థ్ రోజు బ్రెయిన్‌లో బ్లీడింగ్ అయ్యి మేము సికింద్రాబాద్ యశోదాలో అడ్మిట్ అయ్యాము. అక్కడ 8 డేస్ ఉన్నాము. అక్కడి నుండి రిహాబ్ సెంటర్ మన కూకట్పల్లికి తీసుకెళ్ళాము. అక్కడ ట్రీట్మెంట్ 15 డేస్ అక్కడ ఉన్నాము. ట్రీట్మెంట్ ఏమంతా బాగా అనిపించలేదు మాకు. ఎందుకంటే 15 డేస్‌లో డైలీ ఫీవర్ రావడం, వాళ్ళు డోలో ఇవ్వడం, తగ్గడం, ఫీవర్ రావడం, తగ్గడం ఇదే జరిగింది. లంగ్స్ ఇన్ఫెక్షన్ కూడా మాకు అక్కడ జరిగితే వాళ్ళు ట్రీట్మెంట్ చేయలేము. మీరు యశోదాకి సికింద్రాబాద్‌కి తీసుకెళ్ళిపోండి అని అన్నారు. మళ్ళీ మేము యశోదాకెళ్ళి లంగ్స్‌లో అవన్నీ క్లీన్ చేపించుకున్నాము. యశోదాలోనే మళ్ళీ 8 డేస్ ఉన్నాము. అక్కడ 8 డేస్‌లో మేము చాలా వెతికాము రిహాబ్ సెంటర్స్. మనకి ఇక్కడ శ్రద్ధ రిహాబ్ సెంటర్ యశోదాకి చాలా దగ్గరలో ఉంది. అందుకే ఇక్కడికొచ్చి మేము అడ్మిట్ అయ్యాము. కానీ ఫస్ట్ హాస్పిటల్ చూసినప్పుడు మాకసలు నచ్చలేదు. ఎందుకంటే బాలేదు అని మేము డైరెక్ట్ ఫిక్స్ అయ్యాము హాస్పిటల్‌ని చూసి. కానీ తర్వాత డాక్టర్ ఈరేష్ సార్ అండ్ పిల్లలు చాలా బాగా చూసుకున్నారు. వాళ్ళ ట్రీట్మెంట్ చూసి మేమే షాక్ అయ్యాం. ఇలాంటి హాస్పిటల్‌లో ఇంత మంచి ట్రీట్మెంటా? ఇలాంటి రిహాబ్ సెంటర్‌లు గూడా ఇంత బావున్నాయా అని అనుకున్నాము. ఎందుకంటే కూకట్పల్లికి దీనికి చాలా డిఫరెంట్‌గా ఉంది. అండ్ ఈయనకి ఫిట్స్ కూడా రావడం జరిగింది. ఫిట్స్ కూడా ఇక్కడ సార్ రికవరీ చేశారు. అండ్ డబ్ల్యూపీసీ కూడా ఎక్కువనే ఉండే. అవి కూడా తగ్గిపోయాయి. ఇక్కడున్నప్పుడు స్టార్టింగ్‌లో ఫీవర్ రావడం అది ఇది జరిగింది. కానీ ఇప్పుడు ఫీవర్ కూడా తగ్గిపోయి చాలా డేస్ అయితుంది. ఫీవర్ మళ్ళీ రాట్లేదు. ఇన్ఫెక్షన్స్ కూడా ఈయనకి చాలా ఉండే. ఇన్ఫెక్షన్స్ కూడా ఇప్పుడు ఏం లేవు. అన్నీ జరిగాయి. డాక్టర్ ఈరేష్ సార్ చాలా థాంక్ యూ. అండ్ ఇక్కడ స్టాఫ్ పిల్లలకు పేరు పేరున థాంక్ యూ సో మచ్ ఫర్